నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మీకు స్క్రీన్ మీద పల్లవి టీవీనే పెట్టా. దానికి ఒక రీజన్ ఉంది, మంచి రీజన్. ఈరోజు రిజల్ట్స్ చూస్తున్నాం మనం. ముఖ్యంగా మనం తమిళనాడు రాజకీయాల గురించి చాలా చర్చలు చేసాం, ఇంటర్వ్యూస్ చేసాం మన పల్లవి టీవీలో. ఇక్కడ మనం ఒక ఇంటర్వ్యూ వీడియో చూడొచ్చు. తమ్నేల్ సీఎంగా విజయ్, త్రిషకు ఆ యోగం ఉంది. సో మంత్రి హోదాలో త్రిషను కూడా చూడొచ్చు. తేల్చేసిన రాఘవ శర్మ. సో ఈ ఇంటర్వ్యూ ఫుల్ లెంత్ ఎగ్జాక్ట్లీ 9 days బ్యాక్ ఇది 60,000 మందికి రీచ్ అయింది. అంటే 60,000 మందికి ఇది అంటే మొత్తం ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ చూసిన మనం ఇంటర్వ్యూ కూడా ఓపెన్ చేస్తే సరే ఎగ్జాక్ట్ మొత్తానికైతే ఈ విషయం చెప్పిన రాఘవ శర్మ సార్ మనతో ఉన్నారు. సార్ ప్లీజ్. ఒప్పుకుంటాం, ఎందుకంటే చాలాసార్లు మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు కింద గురుగారు మీరు చెప్పినట్టు జరిగింది, అది అట్లా జరిగింది, ఇది మీరు చెప్పిందే. రేవంత్ విషయంలో కూడా ఇప్పుడు ఈ 3 నెలలు కష్టాలు, నిజంగా కష్టకాలం నడుస్తుంది. కవిత విషయంలో చెప్పిండ్రు, ఇట్లా చాలా అంచనాలు ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ 100కి 200% మీరు అన్న మాటని తమ్నేల్గా పెట్టిన విషయం. సీఎంగా విజయ్, మంత్రి హోదాలో ఖచ్చితంగా క్యాబినెట్లో త్రిషకి ఆ యోగం ఉంది. మీరు నా తండ్రి నారసింహ చెప్పించిన మాటగా నేను చెప్తున్నా అన్నది అక్షర సత్యమైంది. సో నిజానికి ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, విజయ్కి లేటెస్ట్ ఎన్నికల ముందే 4-5 సభలు కూడా రద్దు చేసుకున్నాడు. మనస్తాపంతో ఉన్నాడు. నిజానికి పెద్ద పెద్ద సభల్ని రద్దు చేసుకున్నాడు. ఒకంత విజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. 100 మార్క్ వచ్చినప్పుడే ఒక వైబ్ వచ్చింది. జస్ట్ 10 అడుగుల దూరం అంతే. క్లీన్గా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నాడు విజయ్. సో నిజానికి విజయ్కి చాలా ప్లస్ అయిన పాయింట్స్ ఏంటంటారు మీ అంచనా ప్రకారమే? ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి, ఏవి బాగా ప్లస్ అయినాయి ప్రధాన అంశాలంటే ఒక 5 ఏముంటాయి? మీ దగ్గరే నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. త్రిషకి క్యాబినెట్ హోదా కలిగించి తీరుతారు. ఇవి జరిగే నిజాలు, ఎవరు ఎన్ననుకున్నా అని చెప్పిన అన్నప్పుడు మన ఇంటర్వ్యూలోనే కామెంట్స్లోనే నన్ను చాలామంది చాలా వల్గర్గా, ఎగతాళిగా, అసభ్యంగా చాలా కామెంట్స్ పెట్టారు. అప్పుడు నన్ను అభిమానించేవాళ్ళు, గురువుగారు ఇప్పుడు రేపు మీరు అన్నది ఎలాగూ జరుగుతుంది, కానీ ఇప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు వాళ్ళు కూడా మీలాగా తయారవుతారు అన్నారు. నిజానికి విజయ్ని కూడా విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను మన దగ్గరే చెప్పానమ్మా, ఆనాడు ఎంజీఆర్, జయలలిత ఏ రకంగా మీరు చూశారో ఇప్పుడు విజయ్ని, త్రిషని అలానే చూస్తారు మీ అందరూ కూడా అని అప్పుడే చెప్పారు. చాలామంది సభలు రద్దయినాయి, సభలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, అలాగే కొంతమంది మృత్యువాత పడ్డారు. ఈ రకమైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటున్న విజయ్ అసలు రావడం కష్టం, 2, 3 అని ఇక ఎగ్జిట్ పోల్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. కానీ మన దగ్గర నేను 10 రోజుల ముందే ఏవైతే తెలియపరిచానో, అలాగే 3 రోజుల ముందు ఖచ్చితంగా చెప్పా, బీజేపీ 2 చోట్ల ఢంకా బజాయిస్తుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా దీదీ గెలిచినా ఓడినా బీజేపీకి తలకాయ నొప్పి తప్పదు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏదో కాస్త చావు దప్పి కన్నులొట్టపోయినట్టుగా కాంగ్రెస్ వారికి కొంత ఊపిరి దొరుకుతుంది అని చెప్పాను. సో వీటన్నిటిలో కన్నా తమిళనాడు రాజకీయాల మీద నన్ను చాలామంది నేరుగాను, ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది మాట్లాడినప్పుడు ఇవాళ పొద్దున్నుంచి ఇప్పటిదాకా నాకు వస్తున్న కొన్ని వేల మెసేజ్లు, కొన్ని వందల కాల్స్, సాక్షాత్తు నిన్న చెన్నై నుంచే 24 మంది బయలుదేరి వచ్చి నన్ను కలవడం కూడా జరిగింది. మీరు అన్నది నిజమైతే మీకు గండపెండేరం ఇవన్నీ చెప్తారు కదా, వాటి మీద నాకేమీ మక్కువ లేదు, ఆశ అంతకన్నా లేదు. కాకపోతే సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా అందరికీ ఉపయోగపడే విధంగానే నేను ఉంటాను, అంతే. ఇంకొక ఆలోచన లేదు. నా నాన్న పుణ్యమా, నా నాన్న అనుగ్రహమా, నా నాన్న ఆశీర్వచనమా చెప్పగలుగుతున్నాను. అయితే మనం విజయ్కి సంబంధించి ఇప్పుడు మీరు త్రిష గురించి కూడా మంచి కామెంట్ చేసినారు. ఖచ్చితంగా ఆమె మంత్రి పదవి క్యాబినెట్ హోదా అనేది మంత్రి పదవిలో ఉంటుందా, హోంశాఖకి కీలకమైన వ్యక్తిగా ఉంటుందా, లేదు స్టేట్ క్యాబినెట్ కి ఒక ముఖ్యమైన సలహాదారుగా ఉంటుందా, ఏదన్నా కావచ్చు. కానీ ఖచ్చితంగా
విజయ్ తర్వాత మళ్ళీ త్రిషనే నిలబడుతుంది. ఇది మాత్రం జరిగి తీరుతుంది, అందులో అనుమానం లేదు. ఎంజీఆర్ తో పోలుస్తున్నారు విజయ్ ని, అంటే నిజంగా అంత ఎంజీఆర్ తో పోల్చే అంత ఎట్ ఎ టైం ఇప్పుడు ఫస్ట్ టైం కే ఇట్లా ఇవాళ విజయ్ గెలవడానికి కీలకంగా మారింది యూత్ అండ్ ఉమెన్, లేడీస్ మరియు యూత్. వీళ్ళ వల్ల నేను మన దగ్గర పర్సంటేజ్ కూడా చెప్పాను, మీరు చెక్ చేసుకోండి. 37% ఓటింగ్ జరిగింది విజయ్కి. నేనే లెక్కలు చూడక్కల్లా, ఏ క్యాల్కులేటర్ లెక్కల్లా 33% డిఎంకే ఏఐడిఎంకే పంచుకున్నాయి. ఇక్కడ విజయ్ గెలవడానికి గల కీలకం ఏమిటయ్యా అంటే యూత్ అండ్ ఉమెన్ వింగ్, మహిళా శక్తి అండ్ యువజన శక్తి, ఈ రెండు పూర్తిగా విజయ్కి అండగా నిలబడ్డాయి. నేను అప్పుడు చెప్పినప్పుడు కూడా రాజకీయ అనుభవం లేనివాడు, ఏమాత్రం అర్హత సంపాదించిన వాడు ఎన్నికల్లో రావడమే గొప్ప, సరే ఎమ్మెల్యేగా గెలిస్తే గొప్ప, ఈ రాఘవ శర్మకి ఏమన్నా కళ్ళు దొబ్బాయా, అటువంటి వాడిని సీఎం అవుతాడు అని అంటున్నారని కూడా నన్ను విమర్శించారు. తప్పులేదమ్మా. ఇప్పుడు ప్రభాస్ అభిమాని ప్రభాస్ని ఏమన్నా అంటే ఊరుకుంటాడా? అలాగే ఒక అభిమాని తన నాయకుడిని కనుక గెలవడు అని ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా అలానే ఉంటారు. కానీ చెప్పిన మాట ఏది పొల్లు పోలేదు. నారసింహుడి అనుగ్రహం మరోసారి, ఇది ఒకసారి కాదు, మీ ఛానల్ వాళ్ళే నన్ను తీసుకొచ్చి రోడ్లో నిలబెట్టారు. పుష్ప సినిమాకి సంబంధించి ముందే చెప్పాను నేను, ఖచ్చితంగా నరబలి జరుగుతుంది, అల్లు అర్జున్ ఒక్క రోజన్నా ఉంటాడు జైల్లో అని చెబితే అందరూ నన్ను ఒక ఇదిగా చూశారు. కానీ అవి జరిగిన తర్వాత నుంచి మరీ ఎక్కువైంది. సో ఈ రోజు వరకు ఏది చెప్పినా నా నాన్న అనుగ్రహంతో చెప్తున్నాను, అవి జరుగుతున్నాయి. ఇందులో నా గొప్పతనం ఏముందమ్మా? ఇంకోటి గురుగారు, ఇప్పుడు త్రిష కూడా ఈరోజు బర్త్డే, మన తిరుమల సందర్శించింది, తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంది. సో ఎక్స్పెక్టేషన్ అంటే రిజల్ట్ అవుట్కమ్ రావటానికి ముందే ఆమె తిరుమలకు వెళ్ళింది. సో అంటే గెస్సింగ్ అనేది చాలా, గెస్సింగ్ కాదమ్మా, కన్ఫర్మేషన్. ఎస్, ఓకే, ఇట్స్ ప్యూర్ కన్ఫర్మేషన్. విజయ్ ఇప్పుడు త్రిషకి తిరుమల దర్శనం చేసుకుని రావటం ఏదైతే బర్త్డే కూడా పుట్టినరోజు కాబట్టి వెళ్ళి సహజంగా తను గెలవాలని కోరుకోవడం, అది మానవ ధర్మం, మానవ నైజం. అక్కడ అది కాదు. విజయ్ యొక్క విధానంలో ఏమిటంటే తొలుత భగవంతుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ ప్రసాదంతో వస్తే మిగతా పనులు మొదలు పెడదామని వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆసక్తికర సన్నివేశం. నాకు ఉదయం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు నన్ను చాలా అభినందించారు, ఆహ్వానించారు, తప్పకుండా మీరు రావాలి అని. కానీ ఏంటంటే నాకు వేటి మీద ఆశ వ్యామోహం ఏమీ లేదు. ఆ ఫోన్లోనే వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చాను, సంతోషంగా ఉంది, నాకు అది చాలు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ విషయం మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్లో నిజానికి మమతా బెనర్జీ నేను ఖచ్చితంగా గట్టి బాహాబాహి ఉంటుంది, బలమైన పోటీ ఇస్తుంది. కానీ మమతా దీదీకి మంచి యోగం ఉంది అన్న. ఒకడన్నాడు ఏ యోగం ఓడిపోయింది కదా, మీ బొంద ప్రతిపక్ష నాయకురాలి యోగం బీజేపీని నిద్రపోనివ్వదు రేపు. ఇప్పుడు బీజేపీ గెలిచింది, సంతోషం. కానీ ఇప్పుడు మమతా దీది ఒక విధానం ఏ రకంగా ఉండబోతోందో చూస్తారు వాళ్ళు. మమతా చరిష్మా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు కదా. ఖచ్చితంగా. సో ఓడిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడ ఒక హైందవ విధానంలో హిందూ సాంప్రదాయాన్ని బలంగా నాటాలి అన్న ఒకే ఒక ఆలోచనతో ఆ వెస్ట్ బెంగాల్లో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ హైందవ యుద్ధం ఏదైతే జరుగుతోందో అందరూ అందులో కలిసి పోరాడాలి అన్న ఆలోచనతో మనం బంగ్లాదేశ్ లాగానో లేదు మణిపూర్ లాగానో అట్లా అవ్వకూడదు, మనం ఒక భద్రత వలయంలో ఉండాలి అని ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ గా ఫైనల్ క్వశ్చన్, కమలం వికసించిన తీరు ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ కి సంబంధించి ఆ తీరుని ఏం చెప్తారు? గ్రాఫ్ ని ఎట్లా పోలుస్తారు? అంటే ఇప్పుడు అస్సాం చూస్తే మనం బీజేపీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పాను కదమ్మా, బీజేపీ డంకా బజాయిస్తుంది, ఖచ్చితంగా డంకా బజాయిచ్చేది 2 రాష్ట్రాలు, ఇంకొక దాంట్లో హోరాహోరీ యుద్ధం చేస్తుంది అన్నారు. సేమ్ అదే జరిగింది. అయితే రానున్న మరికొద్ది 2 సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ అనేటటువంటి ప్రభావం పెరుగుతుంది. కానీ 350-400 వస్తాయనుకోవడం మాత్రం అమాయకత్వం. అయితే నిజానికి నేను ఫైనల్ క్వశ్చన్ అన్నా కానీ ఇందాక స్టేటస్లు చూస్తూ ఉంటే, విజయ్ గెలుపు కోసం పెట్టుకున్న స్టేటస్లు చూస్తూ ఉంటే, ఒక చిరంజీవికి సాధ్యం కానిది, ఒక పవన్ కళ్యాణ్కి సాధ్యం కానిది, ఇట్లాంటి అంటే సినీ నటులందరినీ నెమరు వేస్తూ విజయ్కి మాత్రం సాధ్యమైంది అనేది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మన తెలుగు రాజకీయాలతో ఒకవేళ పోలిస్తే పవన్ కళ్యాణ్ నిజానికి చాలా అడుగులు తడబడ్డాయి. మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది, సొంత ఆయన కంటెస్టెంట్ చేసిన చోట కూడా ఓడిపోవడం జరిగింది. కానీ స్టైల్
ఎంత మార్చుకుంటూ ఎన్ని చోట్ల వ్యతిరేకత వచ్చినా, ఎన్ని చోట్ల తన అభిమానులందరూ ఓటు వెయ్యట్లేదు అని తెలిసినా కూడా నిలబడ్డాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యిండ్రు. సో అట్లనే ఇప్పుడు విజయ్కి కూడా చాలా టైం పట్టేది, అంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైంకైనా సీఎం అయ్యే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నోట్లు మూశారు. ఎట్ ఏ టైం ఫస్ట్ టైమే మీరు అన్నట్లు విజయ్ ఈ లెవెల్ సక్సెస్ అనేది మీరు చెప్పిన రోజు కూడా నిజానికి అంత ఆశ్చర్యమే. అంటే నన్ను చాలా దారుణంగా కామెంట్ చేశారు. పట్టించుకుంటారా మీరు నెగటివ్ కామెంట్స్? అమ్మ, వి మస్ట్ రీడ్ అబౌట్ దట్ నెగటివ్ కామెంట్స్ ఓన్లీ. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, నాన్న నిన్ను ప్రేమించేవాడని ప్రేమించడం గొప్ప కాదు, నిన్ను ద్వేషించేవాడని ప్రేమించడం సంహౌ, కానీ నువ్వు నాశనం అవ్వాలి, చచ్చిపోవాలి, ఇలా అయిపోవాలని నిన్ను దారుణంగా విభేదించేవాడని కూడా ప్రేమించడంలోనే నిజమైన మానవత్వం ఉంటుంది అని. ఇప్పుడు నన్ను నెగిటివ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇంకొకళ్ళకి అభిమానులు, ఇంకొకళ్ళని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు నన్ను ఇష్టపడాలని రూలే ఉందమ్మా. అయితే ఇవాళ ఇప్పుడు చెప్పింది జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా మారిపోతుంది అందరి ఉద్దేశం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విజయ్ తన ప్రచార విధానంలో తను ఏం చేస్తాడు, తను ఏం చెయ్యబోతున్నాడు, తను ఏ రకంగా ఉండబోతున్నాడు తెలియపరిచాడు. అది గ్రహించారు ప్రజలు. ఎస్, మొత్తానికి ఇది మనం చూసాం. ఇక్కడ క్వశ్చన్ కూడా చూడొచ్చు. రాఘవ శర్మ షాకింగ్ ప్రిడిక్షన్, విజయ్ విల్ బి సీఎం ఆఫ్ తమిళనాడు క్వశ్చన్ మార్క్. అదే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ కూడా అదే అయింది, సీఎం విజయ్. ఆన్సర్ కూడా అదే అయిన పక్షం, అందుకనే మనం స్పెషల్గా ఈరోజు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మనం రాఘవ శర్మ సార్, మీ అంచనాలు నిజం అవుతున్నందుకు, ప్లస్ మీరు ఆ లెవెల్ అంచనా మీ నారసింహ తండ్రి పుణ్యమానే మీరు అంచనా వేయగలుగుతున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. చిన్న కరెక్షన్ అమ్మా, అంచనాలు ఉండవు, కన్ఫర్మేషన్స్ ఉంటాయి, ప్రొడక్షన్స్ ఉండవు, గ్యాసిప్స్ ఉండవు, గాల్లో మాటలు ఉండవు, ఓన్లీ కన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది, ఇది జరగదు అంటే ఇది జరగదు. ఇప్పుడు నన్ను చాలా మంది, కొంతమంది పార్టీల వాళ్ళు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, మాకు తగ్గట్టుగా చెప్పండి అని అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నారసింహుడి బిడ్డ సీతమ్మ కొడుకు ప్రాణం పోయినా ఎవరికి లొంగడు. ఎప్పుడైనా నిజంగా మీ అంచనాలు ఎగ్జాక్ట్ తారుమారైతే ఇట్లనే నించొని మీతో మాట్లాడచ్చా? నేను తారుమారయ్యి కరెక్ట్గా చెప్పావు, తారుమారైతే. కానీ ఎప్పుడు నన్ను ఇలానే పిలిచి మాట్లాడతావు, ఎప్పుడు నువ్వు నన్ను ఇలానే పిలిచి మాట్లాడాల్సిందే తప్ప నేను అందుబాటులో ఉంటే ఇంకొక రకంగా అవకాశం లేదు. ఎందుకు అంటే, లేనిది చెప్పను, ఉన్నది దాచను, అదేగా నాకున్న మాయరోగం. అందుకేగా నన్ను ఎవరు ఇష్టపడరు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నన్ను చాలా మంది చెన్నైకి రమ్మన్నారు. దేనికోసం? సన్మానాలు, సత్కారాలు, ఇవే సంథింగ్. ఏమొస్తుంది దానివల్ల? ఓ పబ్లిసిటీ వస్తుంది, అంతమించి ఏముంది? అదే నా నాన్న తలుచుకుంటూ, నా నాన్న సేవ చేసుకుంటూ ఉన్నానంటే, ఇప్పుడు ఒకరికి ఏదైతే ఉందో, నా కడుపు పెట్టుకున్నాను, నా కడుపు నిండుతుంది, నేను నలుగురికి పెట్టాను, నా మనసు నిండుతుంది, అది కావాలి నాకు, అది చాలు నాకు. థ్యాంక్ యూ శర్మ గారు. ఓకే అమ్మా, ఈరోజు మళ్ళీ మాకు టైం ఇచ్చినందుకు. తప్పకుండానమ్మా. శుభం భూయాత్.